అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకురాలు ముల్లపూడి రేణుక ఉన్నారు. తాజా రాజకీయ అంశాలపై బీజేపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, మాధవ్ గారు సారథ్యంలో 26 జిల్లాలు కూడా తిరుగుతున్నారు. పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా ఉంది? ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా కడప నుంచి మొదలుపెట్టి నిన్న విశాఖపట్నంతో కంప్లీట్ చేశారు. అన్ని 26 జిల్లాలు కూడా వారి యొక్క పర్యటన చాలా దిగ్విజయంగా, చాలా గొప్పగా, అంటే ఒక నూతన ఉత్సాహంతో జరిగినటువంటిది అందరం కూడా చూసాం. అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఈ జిల్లా ఆ జిల్లా అని లేకుండా ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంటే కార్యకర్తలు ఎలాగూ ఉంటాము, కార్యకర్తల్లో జోష్ నింపారు. అలాగే నాయకులకు కానీ అక్కడ ఉండే వారందరికీ కూడా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి పార్టీ క్యాడర్కి ఒక మంచి నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా, అలాగే జాతీయ పార్టీ యొక్క లక్ష్యాలేంటి, మనం ఏ విధంగా ఎదగాలి, ఈ రాష్ట్రంలో కూడా మనము కూటమిలో ఉన్నాం, కూటమికి సహకరిస్తూనే మనము భారతీయ జనతా పార్టీగా ఏ విధంగా ముందుకు పోవాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నింటినీ ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి దాని మీద ఈరోజు మాధవ్ గారి పర్యటన చాలా దిగ్విజయంగా జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఒక కొత్తదనం, అంటే వారి యొక్క సారథ్యం అనే పేరులోనే ఉంది. మనం సారథ్యం, మోడీ గారి సారథ్యంలో సారథ్యం కార్యక్రమానికి సారథ్యం వహిస్తూ ఒక రాష్ట్ర రథసారథిగా వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. దాంట్లో భాగంగా ఉదయమే వారు చాయ్ పే చర్చతో మొదలై, ఎందుకంటే మనం ఇవన్నీ ఇన్ఫార్మల్గా, ప్రతిదీ ఏదో ఫార్మల్ మీటింగ్స్ ఎప్పుడూ జరుపుకునేటువంటి విధంగా కాకుండా ఒక కొత్తదనంతో నూతన వరవడిని సృష్టించారు ఈవేళ మాధవ్ గారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గొప్ప సేవలు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి అందించినటువంటి వాళ్ళని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ అక్కడి నుంచి శోభాయాత్ర చేస్తూ ప్రజలందరినీ కలుస్తూ వారి యొక్క సమస్యల్ని కూడా వింటూ మరి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని పెట్టి కార్యకర్తలకి ఒక దిశానిర్దేశం చేస్తూ సాయంకాలం అయ్యేప్పటికీ మేధావులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వారితో కూడా ముచ్చటించడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన పెంచుకుంటమే కాదు, ఈవేళ ఈ సమస్యలకి పరిష్కారాన్ని చూపుతూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళాలి, ఒక వినటమే కాదు దానికి పరిష్కారం కూడా మేము చూపిస్తాము, మేము బాధ్యత వహిస్తాము అని చెప్పి ఈవేళ వారు ఇచ్చినటువంటి భరోసా చాలా బాగా జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఒక కార్యాచరణ రూపొందించుకుంటాం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ యొక్క సారథ్యం అనేటువంటిది 26 జిల్లాల్లో ఒక అవగాహన వారికి ఈవేళ పూర్తిగా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలే కాదు, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, మనం ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళొచ్చు, రాజకీయంగా ఏ విధంగా ఉంది, భౌగోళికంగా ఏ విధంగా ఉంది, రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, ప్రతి అంశం మీద కూడా ఒక అవగాహన జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో రేపు అదేవిధంగా వారు ఇంకొకటి గొప్పగా మనం చెప్పవలసింది ఏమంటే, గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి మనం సంచార జాతుల వారిని కూడా మరి వారందరి వికాసం కోసం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి కేవలం మాటలతో కాదు, వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందిని తీసుకుని వచ్చి అమరావతిలో ఒక మంచి బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి కూడా మీ వెంట మేమున్నాం, భవిష్యత్తులో మీ వికాసం కోసం మేము ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి అంశాల మీద కూడా వారు మాట్లాడి వారికి కూడా భరోసా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రేపు 17వ తారీఖు, సెప్టెంబర్ 17వ తారీఖు మనకు విశ్వకర్మ జయంతియే కాదు, మన భరతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం. కాబట్టి ఆ పుట్టినరోజున అదే రోజు విశ్వకర్మ జయంతి కూడా అవటం మరొక అదృష్టం. కాబట్టి వారందరినీ కూడా అమరావతిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించి తప్పకుండా వారికి భవిష్యత్తులో ఏ రంగాన్ని తీసుకున్నా కూడా మనం దాన్ని పటిష్టం చేయటానికి, సమస్యల పరిష్కారానికి కావలసినటువంటి ఒక ఎకోసిస్టమ్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ తయారు చేయబోతుంది. కాబట్టి అది కూడా రేపు 17వ తారీఖున జరగబోతూ ఉంది. అదే మాదిరిగా మన గ్రామం, మన ఊరు, మన జెండా,
ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి అనేటువంటిది మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం దిశగానే ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది. రాబోయే కాలంలో ప్రతి గ్రామాన మన కార్యకర్తలు ఎవరున్నారు, ఎవరు అక్కడ జెండా దిమ్మని కట్టించి జెండాను ఎగరవేస్తమే కాదు, దాన్ని పరిరక్షించటం తో పాటుగా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారులు ఎవరున్నారు, అలాగే ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి, మనం కూటమి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నిటినీ ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి మరి ఆ విధంగా కూడా మనం ప్రజలకు చేరువవ్వాలి అనేటువంటిది. ఒక రాజకీయ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే, ప్రజల సమస్యల్ని ఎంత పరిష్కారం చేయగలిగితే మనం అంత బాగా ఎదుగుతాము అనేటువంటిది నమ్ముతున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక కార్యక్రమాన్ని ఇవాళ రూపొందించుకోవటం జరిగింది. మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో మీరంటే చాలా ఎక్కువగా కాంట్రవర్సీ ఇష్యూలకి వెళ్ళేవారు. అంటే ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా అదే పందా కొనసాగించే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే ప్రజెంట్ మీరు సైలెంట్గా ఉన్నారా, అదే విధంగా వెళ్తారా? కాంట్రవర్సీ ఎప్పుడూ లేదు. నేను మామూలుగా రాజకీయాల్లో మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అని నమ్మినటువంటి దాన్ని, భాష మనము వాడే పదజాలం కానీ భావ వ్యక్తీకరణ కానీ అది ఎప్పుడూ పరిధి దాటకూడదని నమ్మే వ్యక్తిగా, ఏ విషయం మీద ఎంతవరకైనా రాజకీయ పార్టీలు మనం మాట్లాడవచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు. ప్రతిపక్షాలు అన్నప్పుడు నిలదీయాలి, వారి యొక్క బాధ్యత. ఇవాళ మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా బలంగా ఉంటేనే పాలకపక్షానికి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ ప్రతిపక్షం కదా అని ప్రతిదీ విమర్శించటం కాదు. ఒక బాధ్యతాయుతంగా వారు ప్రజల సమస్యలు ప్రభుత్వం ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తే, ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరినప్పుడు ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ విధంగా మరి ఇష్యూ బేస్డ్ ఎంతవరకైనా మనం విమర్శలకు వెళ్ళొచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శలకు ఎప్పుడూ కూడా నేను దూరంగా ఉండేటువంటి వ్యక్తిని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తప్పకుండా ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్తున్నారో, నిన్న జేపీ నడ్డా గారు కూడా జాతీయ అధ్యక్షులు వారు కూడా మరి రాష్ట్ర పదాధికారులందరితోటి ఒక గంట సేపు సమావేశం అవటం జరిగింది. వారు కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎదగాలి అన్నదానికి కావలసినటువంటి ఒక మంచి డైరెక్షన్, మంచి సూచనలు, ఎవరి బాధ్యత ఎలా నిర్వర్తించాలి, ఏ విధంగా మన కార్యక్రమాలు ఉండాలి, ఏ విధంగా పార్టీని ప్రజలకు చేరువ చేయాలి, ఏ విధంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైనటువంటి పార్టీగా అవ్వాలి అనేటువంటి దానికి మాకు మంచి మార్గదర్శనం చేయటం జరిగింది. కాబట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లటమే తదుపరి కార్యాచరణ. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరం భారతీయ జనతా పార్టీలో నాయకులు కాదు, అందరూ కార్యకర్తలే. కాబట్టి కార్యకర్తగా నా స్థాయిలో నేను కూడా ఏ విధంగా నేను చేయగలను అనేటువంటిది నేను పూర్తిగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. చాలా వరకు 90% అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలే, గ్రామీణ స్థాయిల నుంచి కూడా చూసుకుంటే. అయితే సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అవుతున్న బీజేపీ నాయకులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఈ పథకాలు మేము తీసుకొచ్చాము, మోడీ తీసుకొచ్చారని గ్రౌండ్ లెవెల్లో ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అంటే మీరన్నది కరెక్ట్. ఎందుకంటే ప్రతి పథకంలోనూ ప్రతి అభివృద్ధిలోనూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు, అది మనం చూసేటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, అనుమతులు కానీ, పెట్టుబడులు కానీ, మనము ఒక ప్రాజెక్టులు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, మన విశాఖ ఉక్కు ప్లాంట్ కానీ, ఇలాగా మనకు రాబోయే కాలంలో అనేక భారీ పరిశ్రమలకు కూడా ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీలకు కావలసినటువంటి అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉండటం మూలంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. కానీ మీరు అన్నట్లుగా మాలో కొంతవరకు వెనుకబడి ఉన్నాం. ఏది పథకాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్రని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఉదాహరణకు ఇల్లున్నాయి. ఇవాళ ఇల్లు కడితే పేదవారికి 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ ఇంటికి కావాల్సినటువంటి ఖర్చులు. కానీ ఎవరికి కూడా ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా ఇవాళ మనకు వస్తుంది అనేటువంటి విషయం తెలియట్లేదు. అలాగే ఇవాళ మనం ఎన్ఆర్ఈజీఎస్ కానీ సిమెంట్ రోడ్లు, ప్రతి గ్రామాన ఇవాళ సిమెంట్ రోడ్లు, అలాగే టాయిలెట్స్, అలాగే
మీరు మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో. అందుకే రేపు 17వ తారీఖు నుంచి మేము కూడా ఒక సేవా పక్వాడ్ పేరు మీద నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 వరకు కూడా 15 రోజులు ప్రజల్లో ఉండబోతున్నాం. అనేక కార్యక్రమాలని తీసుకోబోతున్నాం. రాబోయే కాలంలో కూడా ప్రతి నెల ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ప్రజల్లోకి వెళ్ళే పని. ఎందుకంటే మేము కూటమిలో ఉన్నప్పుడు కొంత మా కార్యకర్తలకు కూడా ఏమంటే కూటమిలో ఉన్నాం కదా అనేటువంటి భావన ఉంది. కూటమిలోనే ఉన్నాం, కూటమికి పూర్తిగా సహకరిస్తాం. అలాగే పార్టీని కూడా మనం పార్టీ చేసే మంచిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి మేము రాబోయే కాలంలో తప్పకుండా ఒక ప్రణాళిక వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ముల్లపూడి రేణుక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే ఏం చెప్తారు మేడం? అంటే ఎలక్షన్స్లో ప్రతి రాజకీయ నాయకులు ఏ స్థాయిలో అయినా సరే ఒక కార్యకర్తగా ఏదో ఒక స్థాయిలో పోటీ చేయాలని కోరుకుంటారు. అది తప్పు కాదు. కానీ అలాగే ఒక పార్టీలో ఉన్నప్పుడు అది పార్టీ నిర్ణయం ఉంటుంది. పార్టీ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఏ స్థాయిలో వారి యొక్క దీన్ని ఉపయోగించుకోవాలి అనేది అది పార్టీ నిర్ణయం. కాబట్టి పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయటమే నా లక్ష్యం. అంటే మీ అనుచరులు మీ వర్గాలు కూడా కోరుకుంటారు కదా మీరు పోటీ చేయాలని. అంటే మీకు ఏ విధంగా ఉందన్నమాట? సుముఖంగానే ఉంటారా పోటీ చేయాలి? తప్పకుండా. అంటే అనుచరులే కాదు, ప్రతి ఒక్కరికి ఎప్పుడు పోటీ చేయటము రాజకీయంలో ఒక పదవి అనేటువంటిది మనము సేవ చేయాలి అనేటువంటి లక్ష్యం యొక్క పరిధి పెంచుకోవటానికి. మనకు ఒక అధికారము హోదా ఉన్నప్పుడు ఆ ద్వారా మనం ప్రజలకు మరింత చేయగలుగుతాం. ఇప్పుడు మేము ఉన్నటువంటి పదవిలో నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏ మంచి కార్యక్రమాలు చేస్తుంది, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది, వాటిని ప్రజలకు చేరువేయటం అనేటువంటిది ఈ అధికార ప్రతినిధి బాధ్యత. కాబట్టి ప్రస్తుతానికి ఈ పదవిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తాను. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా తనకి ఇచ్చిన పదవిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తానంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానైతే ముల్లపూడి రేణుక చెప్తున్నారు. గ్రామీణ స్థాయిలో బీజేపీ తీసుకొస్తున్న పథకాలని గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అందే విధంగా కృషి చేస్తాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మోదీ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసే విధంగా తాను కూడా ఒక కార్యకర్తల కృషి చేస్తానంటున్నారు ముల్లపూడి రేణుక. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.